ఇవాళ మన ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం కానీ అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూడాలి కదా. చూడండి. ఓపికతోని నడిచిన ఒక్కరోజు అసెంబ్లీ, జిఎస్టీ బిల్లు మీద ఏం జరగలే లొల్లి. జిమ్ పథకం పెట్టిన జయమ్మ, ఖుషి చేసుట్లా నీకు నువ్వే సాటమ్మా. ప్రకటనల మర్మం చెప్పిన సత్తి. ఆ సబ్బు వాడక ముందు నా ముఖం చాలా మృదువుగా ఉండేది. ఆ సబ్బు వాడినాక అంకుల్ మీ పిల్లలు ఏ కాలేజ్ అంటాను అడుగుతున్నారు. బ్రేకింగ్ వార్త తెచ్చిన మంగ్లీ. చంద్రాల్ సార్ ఫోన్ కాల్ కేసు మళ్ళా శురువైంది సావిత్రి. ఏ క్షణం ఏం జరుగుతుందో అంతు పట్టకుంటుంది. అసెంబ్లీ మీటింగ్లు మళ్ళా సురువైన అనగానే మీరు అందరు ఎట్లెదురు చూస్తుంటారో నాకు తెలియదా. ముఖ్యమంత్రి సార్ చెప్పే ముద్దు ముద్దు సామెతలు, గంప గుత్తగా గుమ్మరిచ్చే వరాలు, డబుల్ బెడ్రూమ్ బంగ్లాల ముచ్చట్లు, నాటిన మొలకల లెక్కలు ఇవన్నీ చిన్నగా ఉంటాయా? ఇక ప్రతిపక్షాలేమో ఊకూకెలేసి స్పీకర్ సార్ అని ముంగట్టుకోవుడు, పెద్దలు జానారెడ్డి సారు సర్కార్కి సలహాలు ఇచ్చుడు, వాటిని సర్కార్ వాళ్ళు పాటిస్తామనుడు. కండువాలు మార్చిన ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ అయినరా, కరెక్ట్ సీట్లనే కూర్చున్నారా? ఇగో ఇట్లా ఎన్నో ముచ్చట్ల కోసం మీరు అందరు వెయిటింగ్ చేస్తున్నారు కదా, కానీ అవేం లేవు. ఎట్లా సురువైందో అట్లనే ఓడిచింది. పార్లమెంట్లో మొన్న ఒక బిల్లు పాస్ చేసిండ్రు కదా, జిఎస్టీ అని. ఒక వస్తువు మీద ఒకటే పన్ను అన్నట్టు. అగో గా బిల్లును మనం కూడా ఒప్పుకుంటున్నామని చెప్పేందుకు సెపరేట్ గా ఇవాళ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు పాస్ చేసే అధ్యక్ష 10th స్టేట్ కింద మనం ఈరోజు పాస్ చేస్తా ఉన్నాం. వెనకసిరి మాట్లాడిన వాళ్ళందరూ కూడా బిల్లుకు చేయగొట్టిండ్రు. ఇక చెయ్యి గుర్తు చిన్నారెడ్డి సారు పెద్దలు జానారెడ్డి గారి సమ్మతితోని బిల్లుకు సపోర్ట్ చేసిండ్రు. మా నాయకుడు చెప్తా ఉన్నాడు బిల్లును సమర్థిస్తున్నా చెప్పని, తప్పకుండా సార్. అటెంక గుళ్ళు గోపురాల ఆలనా పాలన ముచ్చట్లు మాట్లాడుకొని గుడి కమిటీలకు ఇంకింత ఎక్కువ మందిని తీసుకోవాలి అని నిర్ణయం చేసిండ్రు. వెనకసిరి పట్నం పోలీసుల పవర్ని పక్కపొంటి జిల్లాలకు ఇస్తందుకు అందరు ఒప్పుకుండ్రు. ఇక ఇవి ఇయాల్టి అసెంబ్లీలా అస్సలు ముచ్చట్లు. ఒక్కరోజే మీటింగ్ అయినా అసెంబ్లీ కలర్ఫుల్గా కనబడ్డది. కారు గుర్తోళ్ళు గులాబీ కన్వల్ మెడలేసుకొని వస్తే సైకిల్ గుర్తోళ్ళు పచ్చంగిలు తొడిగిండ్రు. ఏక్ నిరంజన్ ఎర్రన్న ఎర్రంగేసుకొని వచ్చిండు. మళ్ళా 20వ తారీఖు నాడు అసెంబ్లీ తలుపులు తెరిచి 10 రోజులు ఆనాకాలం ముచ్చట్లు మాట్లాడుకుంటారట. ఇగో మా వాళ్ళు నాతో ఒక షరతు కట్టిండ్రులా, తమిళనాడులో పెట్టిన పథకాల పేర్లు మోస తీసుకోకుండా చెప్పాలన్నట. చెప్దామా? ఓ ట్రై చేస్తా. అమ్మ ఫోన్లు, అమ్మ ఫ్యాన్లు, అమ్మ పప్పు, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంటు, అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ల్యాప్టాప్, అమ్మ పలకలు, అమ్మ బ్యాట్లు, అమ్మ సైకిళ్ళు, అమ్మ మందులు, అమ్మ బంగారం, అమ్మ కుక్కర్లు, అమ్మ టీవీలు, అమ్మ స్కూటీలు. అమ్మ నాకు దమ్మొస్తుంది నాతోనిగా మీరేంటి. అమ్మ అంటే జయమ్మనే, ఆరోగ్యం కోసమే కాదు 6 పలకల బొత్త కోసం కూడా పథకం పెట్టింది. తమిళనాడంతటా అమ్మ జిమ్ములు సురువైతున్నాయి. ఖర్చు ఎంతైనా మంచిదే, ఖతర్నాక్ సామాన్లు తెమ్మని ఆర్డర్ వేసింది. షారుఖ్ ఖాన్ల లెక్క కండల రాయుళ్లే కనబడాలట. అంటే అమ్మ క్యాంటీన్లా బిర్రుగా తిని అమ్మ జిమ్ములు అరిగించుకోవాలన్నట్టు. మళ్ళా పైసా తీసుకోరట, పుక్కడికే పొట్టలు తగ్గించుకోవచ్చు. కండలు పెంచుకునే కష్టంలో చెమటలు కారుతుంటే కమ్మటి అమ్మ జ్యూస్ పథకం కూడా పెట్టిస్తుండొచ్చు. అచ్చటి మైదానంలో తిరుగుతుంటే అమ్మ ఒడిలు ఆడుకున్నట్టే అనిపిస్తుందట. నషీవ్ అంటే తమిళనాడు జనాలదే, 1-2 పోకుంటా ఆలోచన చేస్తుందట. అవుగని మా మంగ్లీయాల నీకు బ్రేకింగ్ సమాచారం అందిస్తాను పొద్దుగాలనే పోయింది. మరేందో ఆ బ్రేకింగ్ ముచ్చట అరుచుకుందాం. అవునరి మంగ్లీ. ఆ సావిత్రి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించి చల్లబడిన ఓటుకు నోటు కేసు మళ్ళీ శురువైంది. ఓటుకు నోటు కేసు ఏంది మంగ్లీ? ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రాల్ సార్ స్టీఫెన్ సార్ తో దే బ్రీఫ్డ్ మీ అనే కేసు సావిత్రి. అయ్యో అప్పుడు కూడా గిట్లనే అన్నావు, ఏసీపీ దూకుడు ఏసీపీ ఊరుకుడు అని చెప్పినావు. ఏం జరిగింది మంగ్లీ? మరి ఏం జరగలేదు గనకనే మళ్ళా శురువైంది. ఏసీబీ ఆఫీసర్లు మళ్ళా జెట్ స్పీడ్ లెక్క ఉరకచ్చు సావిత్రి. చల్లవాడి మూలకు పడ్డ కేసు మళ్ళీ ఇప్పుడు ఎందుకు సురువైనట్టు? అసలు ఫోన్ లో మాట్లాడింది నిజంగా చంద్రాల్ సారా కాదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయ్యో ఇయాలనే అరెస్టు, రేపు జైలు ఉంటాడని అనిరి. మరి ఎందుకు ఆగిపోయింది అట్లనే? ఎందుకు ఆగిపోయిందంటే చంద్రాల్ సారు వాయిస్ ఇయ్యలేదు కదా అప్పుడు. చంద్రాల్ సార్ వాయిస్ ఇస్తేనే అవుతుందా? ఇంకేడా దొరకదా? నువ్వు పోయి అడగరాదు, చంద్రాల్ సార్ ఇస్తాడేమో. నేనెందుకు అడుగుతాబ్బా? చంద్రాల్ సారు దినం మైకుల ముంగట మాట్లాడతాడు కదా, దాన్ని ల్యాబ్ కి టెస్ట్ కి పంపితే అయిపోతుంది కదా. గట్ల తీసుకపోయి పెడితే మళ్ళా ఇది మిమిక్రీ చేసి పంపిండ్రు.
అని అంటారు, కేసు మళ్ళా ఆలస్యమవుతుంది. అయినా గప్పుడే నా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండని చంద్రల్ సార్ మస్తు గరమయ్యే కదా. అవును, చంద్రాల్ సార్ అన్నాడు. అయితే ఏంది? అరే ఏమైందంటవేంది? ఫోన్ ట్యాపింగ్ అయిందంటే ఫోన్ లో మాట్లాడింది చంద్రల్ సార్ అన్నట్టే కదా. అబ్బా, అది నువ్వు నేను కాదు తేల్చాల్సింది, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పాలే కదా. సరే కానీ అసలు ఇప్పుడు ఎందుకు ఈ కేసు మళ్ళా మొదలైంది? అయ్యో, అధికారులు స్పందించట లేదని కోర్టులో కేసు వేసిండ్రు సావిత్రి. అది మళ్ళా సురువైంది. ఊబి నయర్థమతో కాయకరును ఏమా? ఆ, మరి ఇప్పటికైనా కేసు క్లోజ్ అవుతుందా కాదా? ఏముంది, ఆ వాయిస్ మా చంద్రాల్ సార్ది కాదు అని చెప్పి వాళ్ళ పాటోళ్ళు మళ్ళా ఉల్టా కేసేస్తారు, అది మళ్ళీ ఆగిపోతది. అంటే మరిగా ఈ ఓటుకు నోటు కేసు అసలుకే ముడిపడదితే కదంటవా? మళ్ళీ ఎవరికన్నా అన్న ఇష్టం ఉండి అవసరం వచ్చింది అనుకో మళ్ళా కేసేస్తారు, కేసు మళ్ళా షురు అవుతుంది. నేను మళ్ళా చెప్తా ఉంటా. ఇంతటితో నా వార్తలు సమాప్తం. నువ్వు బ్రేక్ తీసుకో, నేను వెళ్ళిపోతున్నా. ఏమో మంగ్లీ, అయినా ఏ కేసులు మన దేశంలో ఎంబడే క్లోజ్ అయినాయని పెద్ద పెద్ద కేసులే పెండింగ్లు ఉండి ఆగిపోతున్నాయి. ఇటువంటి కేసులు దిగాలంటే మనం ముసలోళ్ళం కావాల్సిందే. నీ చేతులకు జట్టలు ఉట్ట మంచి అంగిజం ఫిఫాడ్ అయితే గానే. ఇది నా తప్పు కాదత్తయ్యా, సర్ఫ్ ఫుట్ల మహిమ. 10 దినాలు సర్ఫ్లో నానబెట్టి ఉతికిన కూడా ఫోన్ మొండి మరకలు అరసెకండ్లో మాయమైతే అని అడ్వర్టైజ్ చూసి కొన్నా, అంతే. మరకలు గారు మొత్తం అంగే తిరిగిపోయింది అత్తయ్యా. అగ చూడండి, మా పటేల్ మళ్ళీ ఏవో కథలు పడతాండు కదా. ట్రింగ్ 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 ట్రింగ్. సాఫిట్ రైకయ్య గారు, మీ ముఖం కోమలంగా ఉండటానికి కొబ్బరి సిఫల పొడి కాల్చుకొని ముఖానికి రుద్దుకొని కొబ్బరి నారతోని గీక్కుంటారా? ఒరే, కొబ్బరి నారతో ముఖం దొమ్ముతుంటదారా? బరస బరస అవుతుంది. మొన్న టీవీలో పెద్ద హీరోయిన్ యాడ్ చేసింది కదరా, అది చూసి కొన్నా. ఎందుకు తమ్మి, అందంగా లేనా? అందం గారు, మందంగా అయింది నీ ముఖము. కాదు తమ్మి, ఇది వాడి నుంచి నా ముఖం మంచిగా అయింది. నువ్వు వాడే సబ్బు కూడా యాడ్లో చూసుకున్నదే కదరా మరి. ఆ సబ్బు వాడక ముందు నా ముఖం చాలా మృదువుగా ఉండేది. ఆ సబ్బు వాడినాక అంకుల్ మీ పిల్లలు ఏ కాలేజ్ అంటాను అడుగుతున్నారు. ఒరే, ఆగం కాకురా, అట్లా వాడి ఇంకో సబ్బు వాడు, నిగనిగలాడే చర్మం నీ సొంతం అవుతుంది. అమ్మో, సవటకట్టు మన్ను తెచ్చి ముఖానికన్నా రుద్దుకుంటా కానీ సబ్బులు వాడను అక్క. ఇక అక్క చెప్పులు వేసుకోమంటాను, ఎవరు చెప్పారు నీకు? అదే తమ్మి, ఈ చెప్పులు వేసుకుంటే చూస్తూనే ఉండిపోతారని యాడ్ చేసింది కదా ఒక హీరోయిన్. కొన్నాక ఆరం తిరగక ముందే చెప్పులు తెగిపోయినాయి అనుకో, ఇంకొక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇస్తాము, అట్లా దాచిపెట్టుకొని నడువుండ్రు అంటాను. ఆఫరింగ్ పెట్టలేరు ఇంకా నయము. అదిగా సత్తి, పెద్ద పెద్ద హీరోయిన్లు వాడుండ్రని చెప్పిండ్రు, నేను కొన్నా. నా శిరోజాలు మొదట్లో కొబ్బరి నూనె రుద్దుకోవాలనిపించకపోతుండే, కానీ ఇప్పుడు చూసారా, భూమిని తాగుతున్నాయి, జారకత కూడా అవసరం లేదు అంటారు కదా. అక్క నువ్వేం నూనె పెట్టుకుంటున్నావు నెత్తికి? ఇది కూడా టీవీలో యాడ్ చూసే కొన్నారా, వాడిన మంచిగుంది. అయినా కానీ నీకు ఇచ్చులు కచ్చకాయలు ఎందుకురా? మరి వాళ్ళు చెప్పినట్టు ఇంటే 20 నీ జుట్టు ఇంత పొడుగు పెరగాలి కదా, మరి సౌర మీదకి వాడుతున్నావు అమ్మా? అంటే సత్తి, మా ఫేవరెట్ హీరోయిన్ చెప్పింది కదరా, అందుకోసమే కొన్నా. ఏదో ఒక రోజు పెరుగుతుందని ఆశ తమ్మి. మీ నెత్తి మీద కంటే దువ్వెనలోనే ఎంటికలు ఎక్కువ కనిపిస్తున్నాయా? దానికి కారణం సిక్ ఎంటికలు. ఎక్కువగా షాంపూలు రాలిపోవటం వల్ల ఎంటికలు ఏం వాడాలో తెలియటం లేదు. ఏం చెప్పిన ఇప్పుడు? ఏరా చెప్పిన కానీ అక్క నువ్వేం షాంపూ వాడుతున్నావు? ఏందిరో పెద్ద అప్పటి సంది నన్నే ఎక్కిరిస్తున్నావు. నువ్వేం కొననట్టే, నీ హీరో తెల్ల లుంగి కొనుక్కున్నాడని నన్ను కొని మన లేదా నువ్వు? ఈ అవతారంతో పట్నం వస్తే ఎక్కిరిస్తారంట అని లుంగి కొని ఫీమన్న కానీ, ఇగో ఇప్పుడు ఈ లోడాసాంగి లోడాస్ లాగే చల్ల చల్లగా కూల్ కూల్ సత్తి బిరాండింగ్ అయిపోయింది. సరే కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకురా? అదిగోని పెద్దగా అయిపోయింది, ఇదిగోని ఎర్రగా అయిపోయింది, ఇది తినుండ్రి మంచిగా అవుతారంట అని అబద్ధాలు చెప్తారనుకో 50 లక్షల జుర్మానా 5 ఏళ్ళు జైలు తీసుకేస్తారంట. సెంటర్ సర్కారే చెప్పింది. మంచిగా అయింది. అవునా తమ్మి, వాళ్ళు మంచి అని చెప్తున్నారు కాబట్టి నేను కొంటున్నా. అడ్వర్టైజింగ్ లేరు వస్తే అది కొంటావు. ఇప్పుడు చూడు, వామ్దాం తక్కువన్నది, ఆరోగ్యం ఖరాబ్ అవుడు ఎక్కువన్నది. అబ్బచ్చా, మరి నువ్వు మా హీరో ఈ కూల్ డ్రింక్ తాగమన్నాడని చెప్పి నువ్వు తెచ్చుకొని తాగుతావు కదా. మీకు దాహం వేసినప్పుడు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుందా? అయితే ఒక బైక్ ఒక సముద్రంలో ఏర్పాటు చేసుకోండి. దాని మీద నుంచి రీ అని వెళ్ళి లారీలో వెళ్తున్న కూల్ డ్రింక్ని చేత్తో అనుకొని మూత తీసే దమ్ము మీలో ఉందా? అవునాక మూత తీయక దమ్ముందాలనా? దమ్ముంటేనే తాగాలనా? అక్క నాకు దగ్గుదమ్ము లేరాక, నేనేం తాగా. మొన్న నాయనకి మోకాల చిప్పలు అరిగినాయని టీవీలో కొత్త మంది చెప్తే దాన్ని కొండపోయినా కదా. నాయన పెట్టుకున్నాడు, మంచిగానే ఉన్నాడు కదరా. మోకాల చిప్పలు నొప్పి పెడుతున్నాయి అంట అని కేవలం 9,999 రూపాయలకే మోకాల చిప్పలు నడుములు ఎసొంటి నొప్పి అయినా చక్క మెట్లెక్కొచ్చు అంట అని అడ్వర్టైజింగ్ చూసి పింఛన్ పైసలు అన్ని ఖర్చు పెట్టిపించినావు. మోకాల నొప్పులు అట్లనే ఉన్నాయి, నెత్తి నొప్పులు వేసింది ముసలాయనకు. సరే సత్తి గారు, ఇక నుంచి నేను ఏమి కొనా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా, సరేనా? ఇక రారా బాబు, ఆపు నీ ముచ్చట్లు. గట్టనే అంటావు. మళ్ళీ ఒక వీరో వచ్చి
మీరు కష్టాల్లో ఉన్నారా? అయితే హిమాలయాల గుట్టాల్లోకి వెళ్ళి పట్టుకొచ్చిన రుద్రాక్షమాల ఇది వేయటం వల్ల మీ శనేశ్వరం దరిద్రం రెండు ఒకసారి వదిలించుకుంటాయి. వాడుండ్రి అంటానంటే మళ్ళీ రుద్రాక్షమాల తెచ్చి గూట్లో పెట్టినావు, దరిద్రం పోయిందా ఏమన్నా? కొనుమంట అని చెప్పేటోళ్ళని కాదు, కొన్నోళ్ళని ముందుగాల జైల్లో పెట్టాలి, ఫైన్ వేయాలి. తిక్క గురితో చక్కగా అవుతారు. అబ్బా నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఎండాకాలం సెలవులు రాగానే బాయిలల్లా ఈతలు కొట్టేటోళ్ళం. మూట మీదకి వెళ్ళి దమ్మడ దిమ్మడ దుంకుడే దుంకుడు. ఇక ఈతరాని పోరగాన్లు అయితే ఓ వారం 10 దినాలు నడుముకు ఆందం లొట్టలు కట్టుకొని ఈదటోళ్ళు. నీళ్ళల్లో దొంగ పోలీస్ ఆటలు, మట్టి తెచ్చుకునే ఆటలు, అబ్బా ఆ సంబరమే వేరుల్లా. ఎటువైనాయో ఆ రోజులు. అప్పటి బావులు లేవు, బావులున్న కాడ నీళ్లు లేవు. గీ బుజ్జమ్మ ఈత కొడుతున్నది షెర్లనో కాల్వలనో కాదు, అనుకున్న టైం కంటే ముందుగానే చేరేటట్టుందట. మోడీ సార్ని గెలిపించిన కాశీదా క్యాట గుంచుకోవాలి అని ప్రచారం చేస్తుందన్నట్టు. కానీ శ్రద్ధా శుక్లా అనే గీ బుజ్జి అస్సలు గురి ఇంకోటి ఉంది. आगे हम ओलंपिक में भाग लेना चाहते हैं. ఎన్నటికైనా ఒలింపిక్ ఆటల ఈత పోటీలల్లా మస్తు గిన్నెలు గెలిచింది ఇదివరకే. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటది. ముచ్చట్లు అయిపోయినాయి, నేను వేస్తా మరి. నమస్తే.